ఈ వీడియో వచ్చేసి 'అగ్ని పరీక్ష' ఎపిసోడ్ 6 గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. కొన్ని టాస్క్‌లు చేంజ్ చేస్తే బాగుండేమో అనిపిస్తుంది నాకు 'అగ్ని పరీక్ష'. ఎందుకంటే ప్రతి దానికి డేర్ అండ్ డాష్ పెడుతున్నారు. వాళ్ళేమో తెగిస్తున్నారు. లాస్ట్‌కి ఏం చూసినాం, లాస్ట్ సారి మొబైల్ బ్రేకింగ్ చూసాం. ఈసారి వచ్చేసి హెయిర్ కట్ చూసాం. సో, టాస్క్‌ల గురించి క్లియర్ కట్‌గా అన్నీ మాట్లాడతా. టాస్క్ వైస్ వచ్చినప్పుడు ఒక్కొక్క పాయింట్లు చెప్తా. మంచిగా చూడండి. సో, దీంట్లో కొన్ని లీక్స్ అనేవి చెప్తా. ఏందంటే ఈరోజు ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ అయిన వెంకటేష్ కాకుండా ఇంకో టాప్ 15లో ఒకరు ఎలిమినేషన్ అయ్యారు. సో, ఎవరా అనేది క్లియర్ కట్‌గా చెప్తా. సో, లాస్ట్ వరకు చూడండి. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు 'షెన్‌వెక్స్9' ఛానల్. కొత్తగొచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. కింద మన ఇన్‌స్టా పేజ్ ఉంటది. దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. సో, క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. సో, అగ్ని పరీక్ష టాస్క్ ఫస్ట్ టాస్క్ వచ్చేసి డేర్ అండ్ డాష్ టాస్క్. ఇప్పుడు ఉన్న 18 మెంబరు ఇటొచ్చేసి ముగ్గురు, ఇటొచ్చేసి 3 మెంబర్స్ ఆల్రెడీ గ్రీన్ వచ్చేసి డైరెక్ట్ సెలక్షన్ అయిపోయారు. తర్వాత వీళ్ళ దాంట్లో 18 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ దాంట్లో నుంచి ఒక ముగ్గురు ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ టాప్ 15 వరకు వెళ్ళాలి. సో, అందులో ఎవరెవరు ఏ టాస్క్ ఆడారు ఇలా? ఆ టాస్క్‌లో ఎవరు విన్ అయ్యారు? ఎంతమంది పార్టిసిపేట్ చేశారని క్లియర్ కట్‌గా మాట్లాడదాం. సో, ఫస్ట్ వచ్చేసి మన 18 మెంబర్ ఉన్నారు గదా! అందులో నుంచి ఆల్‌మోస్ట్ ఒక ముగ్గురు వెళ్ళిపోతే 12 మెంబర్స్ ఉండాలి. ఆ 12 మెంబర్స్ దీంట్లో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఎలాగో అంటే చరణ్, మిథిలేష్ అండ్ రాజకుమారి వీళ్ళ దాంట్లో ఉన్న దాంట్లో సీట్‌లకి రావాలి. ఇటు నుంచి ఇటు రావాలి. సో, అలా ఆ టాస్క్ రావడానికి టాస్క్‌లు కొన్ని పెట్టారు. ఆ టాస్క్ పేరు ఓవరాల్‌గా లాస్ట్ వరకైతే డేర్ అండ్ డాష్. ఇది మనం ఎప్పటికి చూస్తూనే ఉంటాం. డేర్ అండ్ డాష్. సో, ఫస్ట్ టాస్క్ ఏం పెట్టారంటే ఆ టాస్క్ వచ్చేసి ఒక బాక్స్ ఉంటది. ఆ బాక్స్‌లో హెడ్ పెట్టాలన్నమాట. ఆ టాస్క్‌లో హెడ్ పెట్టిన తర్వాత 7 డేస్‌గా అంటే 7 రోజుల క్రితం నుంచి కుళ్ళిపోయిన కూరగాయలుంటాయి. ఆ కూరగాయల్లో వచ్చేసి ఆ బాక్స్‌లో మన ఇప్పుడు పైనుంచి పొయ్యాలి. ఆ కూరగాయల్లో లోపల బాక్స్ మొత్తానికి వచ్చేసి ఫేస్ ఉంటది. ఫేస్‌లో కూరగాయలు పోసిన తర్వాత కింద ఆలులుంటాయి. దాంట్లో 3 స్టిక్కర్స్ ఉంటాయి. ఆ స్టిక్కర్స్ పైన ఒక బాక్స్ ముందు టేబుల్ మీద ఉంటది. టేబుల్ మీద బాక్స్ మీద లాక్ ఉంటది. ఆ లాక్‌లో ఈ ఆలు పొటాటో లోపల ఉన్న స్టిక్కర్ పైన వాళ్ళ నంబర్స్ ఉంటే, ఆ నంబర్ ఓపెన్ చేసి దాంట్లో ఆ బాక్స్‌లో ఒక గ్లాస్ జ్యూస్ ఉంటది. ఆ జ్యూస్ అయితే ఎవరైతే ఫస్ట్ తాగుతారో వాళ్ళొచ్చేసి ఆ టాస్క్ విన్ అయిన వాళ్ళు ఏం చేయాలి? టాప్ 15లోకి జాయిన్ అవ్వాలి. అంటే ఇప్పుడు మన చరణ్, మన రాజకుమారి, మిథిలేష్ ఉన్నారు కదా! వాళ్ళ వైపు షిఫ్ట్ అవ్వాలి. ఇటు నుంచి ఇటు చేంజ్ అవ్వాలి. సో, ఫస్ట్ టాస్క్ ఎవరెవరు ఆడారంటే ఎంతమంది పార్టిసిపేట్ చేశారో కూడా చెప్తా. ఫస్ట్ టాస్క్‌లో వచ్చేసి డేర్ అండ్ డాష్‌కి ఎవరెవరు చేశారు? శాలిని వర్సెస్ అమన్ చేశారు. అమన్ వచ్చేసి శాలిని వచ్చేసి వీళ్ళొచ్చేసి ఆ టాస్క్ ఆడగానే లాస్ట్ వరకు నేను చూసిన దాంట్లో ఫస్ట్ అమన్ తీసుకొని ఆ బాక్స్ దగ్గరికెళ్ళిపోయిన తర్వాత దాంట్లో స్టిక్కర్‌లు చూస్తే కొన్ని స్టంట్స్ ఉన్నాయి. ఏందంటే కొన్ని స్టిక్కర్‌ల మీద నంబర్ అనేది రాయలేదు. సో, ఇక్కడ అర్థమైందంటే ఆ లాజిక్‌గా యూజ్ చేసి కూడా నంబర్ రాయలేదు. స్టిక్కర్ దొరికిందని తొందరపడి అమన్ ఉరిగిపోతే సో, అక్కడ పప్పులో కాలేసినట్టు అయిపోయింది. సో, అమన్ దానివల్ల వెనకబడి తర్వాత శాలిని వచ్చేసి లాస్ట్ వరకు దాంట్లో దోలాడి లాస్ట్ ఎవరికీ దొరకకపోతే లాస్ట్ బాక్స్ కింద అంటే ఆ బాక్స్ నుంచి తల తీసేసి కింద దోలాడిన తర్వాత లాస్ట్‌కి 8 అనే నంబరు శాలినికి ఆడ గోడ మీద అంటే ఫస్ట్ బాక్స్‌లో పొటాటో ఉన్న దగ్గర కనిపిస్తుంది. అయినా తను చూడకుండా లాస్ట్‌కి చూసి మరి తీసుకొని వెళ్లి శాలిని వచ్చేసి ఫస్ట్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్నది నాన్ స్టాప్‌గా గ్లాస్ జ్యూస్ తాగి 5 సెకండ్ హోల్డ్ చేస్తే వాళ్ళు విన్. సో, అలా శాలిని వచ్చేసి తాగిన తర్వాత 5 సెకండ్ హోల్డ్ చేసి లాక్ ఓపెన్ చేసింది కదా! ఆ తర్వాత తను శాలిని వచ్చేసి ఆ టాస్క్‌లో వచ్చేసి విన్ అయిపోయింది. విన్ అయిన తర్వాత డైరెక్ట్ ఎక్కడికి టాప్ 15లోకి చేంజ్ అయిపోయింది. తర్వాత సెకండ్ టాస్క్ వచ్చేది జరిగింది. ఈ టాస్క్‌లో ప్రీ ప్లానా లేపోతే ఏంటా అనేది అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఆల్‌మోస్ట్ లాస్ట్ ఇయర్ చూసిన వాళ్ళకి గూడా కొన్ని సీజన్‌లు తెలుసు. కొన్ని సీజన్‌లు గూడా ఇట్లానే పెట్టారు. ఇప్పుడు లాస్ట్ సీజన్‌లో గూడా కొన్ని టాస్క్ పెట్టిన దాంట్లో ఇప్పుడు హెయిర్ కటింగ్ టాస్క్ ఉంది. ఇగ లాస్ట్ ఇయర్ పెట్టారు. సో, ఈ ఇయర్ గూడా పెట్టారు. సో, ఇప్పుడు లవ్ బ్రేకింగ్ టాస్క్. ఇప్పుడు లవ్ బ్రేకింగ్ టాస్క్‌లో ఏం జరిగిందంటే, ఈ టాస్క్‌లో ఫస్ట్ అయితే ఎవరైతే లవర్ ఉన్నారో అని అన్న వాళ్ళకి హ్యాండిల్ అయిపోయిందంటే, ఇప్పుడు వెంకటేష్ ఒకరే హ్యాండిల్ అయిపోయారు. తనకే లవర్ ఉన్నట్టు. కానీ ఇక్కడ రొటీన్ చేంజ్ చేసిందేందంటే లవ్ బ్రేకప్ అయిన వాళ్ళు. ఇక్కడ ఆల్‌మోస్ట్ చాలామంది ఒక 4 పీపుల్స్ హ్యాండ్ రైజ్ చేశారు. సో, ఫస్ట్ ఎవరంటే సృష్టికి ఒక లవ్ స్టోరీ బ్రేకప్ అయింది. ఆ తర్వాత వచ్చేసి రోహిత్, ఆ తర్వాత వచ్చేసి గాయత్రి, తర్వాత వచ్చి దీపక్. దీపక్ లవ్ స్టోరీ వేరే. ఇప్పుడు రోహిత్ అన్నప్పుడు గుర్తుకొచ్చింది. రోహిత్ లవ్ స్టోరీ ఏందంట తెలుసా? రోహిత్ వచ్చేసి తన డిగ్రీ అంటే తన గ్రాడ్యుయేషన్ టైమ్‌లో తనకు జాబ్ వచ్చేసి హైదరాబాద్‌కొచ్చినప్పుడు సో, తనకి లాంగ్ డిస్టెన్స్ అలా కనెక్ట్ అయ్యి వాళ్ళకి బ్రేకప్ అయిందంట. సో, ఇది లిటరల్‌గా అందరికి జరగాల్సిందే. అలా మనకు గూడా అట్లనే జరుగుతదనుకోండి. సో, జరిగిందనుకోండి. సో, లవ్ బ్రేకప్ అనేది గాదు. కొంచెం దూరం వెళ్ళిపోగానే ప్రేమ పెరుగుతదనుకుంటాం గానీ, ప్రేమ పెరగదు, తగ్గుతది. వేరే పర్సన్ దగ్గర ఉండడం వల్ల తన పైన ప్రేమ
అంటే చేంజ్ అయిపోతది. సో, అలా బ్రేకప్ అవుతది. ఈడేందిరా లవ్ మ్యాటర్ జెప్తాననుకున్నారా? లవ్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో, తర్వాత వచ్చేసి ఆహ్, దీపక్ అంట ఫస్టు ఫస్ట్ ఇయరోనో డిగ్రీలో ఖాళీ ప్లేస్ దొరుకుతది గదా! మనం డిగ్రీ వెళ్ళేటప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత ఆ టైంలో అంట వాళ్ళ ఫ్రెండ్ అంట. సో, తనని సెట్ జేయమని జెప్తే ఇంకా ఈమెకి దీపక్ వాళ్ళ ఫ్రెండ్ ఏం జేసిందంటే వాళ్ళ ఫ్రెండ్ కంట తనకి సెట్ జేసిందంట. ఇదే మన దీపక్ స్టోరీయే వేరే రిటర్న్ మొత్తం రొటీన్‌గా ఉంటది దీపక్ స్టోరీ. ఓవరాల్‌గా చేంజ్ ఉంటది. సో, అలా దీపక్ కంట బ్రేకప్ అయిందంట. అది బ్రేకప్ అంటారా? లేపోతే ఫస్ట్ అట్రాక్షన్ అంటారా? అది లవ్ అనేది స్టార్ట్ అవ్వక ముందు తర్వాత అట్లా సెట్ జేసిందంట. సో, ఇది ఓవరాల్‌గా దీపక్ స్టోరీ వేరే. తర్వాత గాయత్రి. సో, వీళ్ళు నలుగురికి ఏం జేశారంటే వీళ్ళు నలుగురున్నారు గాబట్టి యాజ్ యూజువల్‌గా ఒకరినైతే సెలెక్ట్ జేయలేరు. ఆ గంట బెట్టేసి ఆ గంటని ఎక్కితే ఎవరైతే ఫస్ట్ ముట్టుకుంటారో వాళ్ళొచ్చేసి టాస్క్‌లో వాళ్ళైతే మీ ఎక్స్ లవర్‌ని కాల్ జేసి సారీ నేను మళ్ళీ నీ లైఫ్‌లో రావాలనుకుంటున్నా. మీ లైఫ్‌లో నన్ను జాయిన్ జేసుకో. సో, నేను చేసిన తప్పు సారీ అని చెప్పాలని ఇంక మళ్ళీ డేర్ ఇచ్చారు. సో, ఆ డేర్‌ని ఫస్టు రాసిబెట్టి ఉండాలి దేనికైనా. పక్షి తిరిగి గూడు కాడికొస్తది. సో, యాజ్ యూజువల్‌గా ఇది గూడా పక్షి తిరిగి గూడు కాడికి వచ్చినట్టు అనిపించింది నాకు. ఫస్టు రోహిత్. రోహిత్ లవర్‌ని, ఎక్స్ లవర్‌ని కాల్ చేస్తే ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేయలే. ఆ తర్వాత మళ్ళీ ముగ్గురికి టాస్క్ పెట్టారు. దీపక్‌కి అండ్ గాయత్రికి, సృష్టికి ముగ్గురికి మళ్ళీ టాస్క్ పెట్టారు. మళ్ళీ తర్వాత వచ్చేసి దీపక్ గెలిచిండు. దీపక్ గెలిచిన తర్వాత తను కూడా ఎక్స్ లవర్‌ని కాల్ చేస్తే తను కూడా రెస్పాండ్ అవ్వలే. తర్వాత మళ్ళీ గాయత్రికి, సృష్టికి మళ్ళీ టాస్క్ పెట్టారు. అదే టాస్క్ బెల్ అయితే ఎవరైతే ముందు పట్టుకోవాలి. ఆ టాస్క్‌లో గూడా మన గాయత్రి వచ్చేసి ఆ టాస్క్‌లో విన్ అయిపోయింది. అయినా సరే తన బాయ్ ఫ్రెండ్‌ది కాలే గలవట్లే అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో గడవట్లేదు. సో, తను కూడా టాస్క్ విన్ అయిపోయింది. లాస్ట్‌కి మిగిలిపోయింది ఎవరు? షష్టి కదా! సో, షష్టికి ఆ టాస్క్‌లో వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌ని కాల్ చేస్తే "నేను నీ లైఫ్‌లో రావాలనుకుంటున్నా. సో, నేను నీ లైఫ్‌లో మళ్ళొచ్చేస్తా. మనం కలిసి ఉందాం. అప్పటి లెక్క ఉందాం" అంటే యాజ్ యూజువల్‌గా ఏదైనా బ్రేకర్ లెక్కనే అనిపిస్తది. లిటరల్‌గా నేను చెప్తున్నా కదా! కానీ ఇది ఓవరాల్‌గా ఎంతవరకు కరెక్టా? రాంగా? ప్రీ ప్లాన్ అనేది చిన్న క్లారిటీ అయితే నేను చెప్తా. ప్రీ ప్లాన్ అని నేనెందుకు అంటున్నా అంటే, మనం లాస్ట్ సీజన్‌లో చూసినప్పుడు ఇయ్యే జరుగుతున్నాయి. ఈ సీజన్ జరుగుతున్నప్పుడు ఇయ్యే జరుగుతున్నాయి. సో, ప్రతి ఒక్కడు డేర్ అండ్ డాష్‌కి తెగించి వచ్చి, సో, ఈ ప్లాన్ జరుగుతదేమో అని కావాలని వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ని అని గూడా రావచ్చు. నేను తప్పుగా అయితే అనట్లే. అని గూడా రావచ్చు ముందు జాగ్రత్తకి. సో, ఇంకో పాయింట్ ఆఫ్ విధంగా చూస్తే సో, ఎంతైనా ఒక పర్సన్‌ని మనం వద్దు అనుకుని మన లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తనతో సంబంధం లేదు, తన ఫేస్ గుర్తు రావద్దు, తన మొహం గుర్తు రావద్దు, తన మాటలు గుర్తుకు రావద్దని వదిలేసి వచ్చిన తర్వాత కూడా లాస్ట్ చెయ్యని మొహం మీద ఉంచిన తర్వాత గూడా ఈ టాస్క్‌ల వల్ల తనని ఫోను జేసి బతిమలాడిన తర్వాత కూడా మళ్ళీ రిజెక్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ జెప్పండి? నాకైతే ఓవరాల్‌గా ఇది చూస్తే ఎట్నో బాధనిపిస్తదిలే గానీ, ఇంక తప్పదు. కొన్ని కొన్ని విషయాలు డేర్ అని అన్నప్పుడు ఫేస్ జేయాల్సిందే. సో, అలా ఫేస్ జేస్తే లాస్ట్‌కి ఆమె షష్ఠికి లాస్ట్‌కి తను ఒక మాట జెప్పింది. మనం ఇంత బతిమిలాడినా కూడా తను మన లైఫ్‌లో రాలేదన్నట్టు. అది ఎందుకో శ్రీమికి గూడా కొంచెం టచ్ అయినట్టు అనిపిచ్చింది నాకైతే. ఓవరాల్‌గా అయితే ఈ లవ్ టాస్క్‌లో విన్నొచ్చేసి షష్ఠి విన్ అయిపోయింది. తనొచ్చేసి టాప్ 15లోకి జాయిన్ అయిపోయింది. తర్వాత వచ్చేసి థర్డ్ టాస్క్ అది గూడా హెయిర్ కటింగ్ టాస్క్. ఇప్పుడు ఈ టాస్క్ ఎవరికి పెట్టారంటే ఓన్లీ గర్ల్స్‌కే పెట్టారు. ఇప్పుడు ఆ గర్ల్స్‌లో గూడా గాయత్రి ఒక టాస్క్ ఆడి ఓడిపోయింది గదా! కాల్ టాస్క్‌లో. సో, తనకు ఇన్వాల్వ్‌మెంట్ లేదన్న. మిగతా కంటెస్టెంట్లు మాత్రమే టాస్క్ ఆడాలి. ఆ టాస్క్‌లో హెయిర్ కటింగ్ టాస్క్ కూడా సేమ్ యాజ్ యూజువల్‌గా ఎవరైతే ముందు గంట పట్టుకుంటారో వాళ్ళనే హెయిర్ కటింగ్ జేసుకోవాలి. ఇక్కడ నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు. ఇంకా అంటే ఒక టాస్క్ అనేది పైకి, కిందకి జెప్పేసా అర్థం జేసుకోండి. దీన్నైతే అప్రిషియేట్ జేయొచ్చు నాకు. లిటరల్‌గా నేను జెప్తున్నా గదా! ఆ టాస్క్‌లో హెయిర్ కటింగ్ టాస్క్‌లో భాగ్యనైతే మెచ్చుకోవచ్చు. ఒక హౌస్ వైఫు తను చేసే ఎంటర్‌టైన్‌మెంట్, తను చేసే టాస్క్‌లు, తను ఆడే ఆటలు, తన మాటల విధానం, తన నవదీప్‌తో నా రియల్ హస్బెండ్ అని చెప్పడం. నాకైతే ఇలాంటి క్రేజ్ అనేది 'బిగ్ బాస్‌కి' నిజంగా అవసరం. సో, లిటరల్‌గా చెప్తున్నా తన దగ్గర మ్యాటర్ ఉంది. సో, ఏ టైంకి ఎలా చేయాలనేది క్లియర్ కట్‌గా తనకి తెలుసు. సో, చూద్దాం ఎంత వరకెళ్తదనేది కూడా క్లియర్ కట్‌గా చూద్దాం. అయితే ఆ టాస్క్‌లో వచ్చేసి భాగ్యకి ఒక హెయిర్ కటింగ్ ఫస్ట్ ఇక్కడి వరకు చూపిచ్చారు. తర్వాత ఇక్కడి వరకు చూపిస్తారు. తర్వాత సేమ్ యాజ్ యూజువల్‌గా బాయ్స్ లెక్క కట్ చేయాలని చూపిచ్చారు. సో, లాస్ట్‌కి నవదీప్ వచ్చేసి తారుమారు చేస్తారు. నిజంగా హెయిర్ కట్ చేస్తారని అనుకుంటారా అని అన్నట్టు అన్నారు. కానీ అక్కడ ఏం చేశారంటే నేను చెయ్యను. అంటే కటింగ్ చేసేటోళ్ళు వచ్చి చేస్తారు. అని చేంజ్ చేసి మళ్ళీ లాస్ట్‌కి తనకి ఆశ పెట్టి దురాశను చేసినట్టు అయిపోయింది. సో, ఓవరాల్‌గా వచ్చేసి
తన హెయిర్ స్టైల్ కట్ చేసిన తర్వాత నిజంగా షీ ఈస్ వెరీ గుడ్. నిజంగా నాకైతే క్యూట్‌గా అనిపించింది. హెయిర్ స్టైల్ ఉన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో, హెయిర్ స్టైల్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అంతే క్యూట్ ఉంటది. సో, ఎంతైనా 'బిగ్ బాస్‌కి' వెళ్ళాలి. 'బిగ్ బాస్' కోసం నేను ఏమైనా చెయ్యడానికి రెడీ అన్నట్టు ఉన్నారు. అక్కడున్న కంటెస్టెంట్ మొత్తానికైతే అట్లనే ఉన్నారు. టాప్ 15కి వెళ్ళాలి. నేను 'బిగ్ బాస్‌కి' వెళ్ళాలి. టాప్ 15 నుంచి 'బిగ్ బాస్‌కి' ఎట్లైనా వెళ్ళాలనే ఆ ఉద్దేశ్యంతో ఉన్నారు. లిటరల్‌గా గైస్ ఓవరాల్‌గా ప్రతి ఒక్కడు ఫేస్ జేయడానికి రెడీ. సో, ఇందులో ఒక ఎలిమినేషన్ అయిండు. అతను కూడా పేరు గూడా జెప్తా. సో, తర్వాత వచ్చేసి ఇక టాటూ టాస్క్. టాటూ టాస్క్‌లో గూడా ఫస్ట్ ఏం జేశారంటే ఆల్‌మోస్ట్ అందరిని తీసుకొచ్చిన తర్వాత ఆ టాటూ టాస్క్‌లో ఒక నలుగురొచ్చారు. సో, ఆ టాటూ టాస్క్‌కొచ్చేసి ఐ లవ్ బిగ్ బాస్ అని యేసుకోవాలన్నారు. ఐ లవ్ బిగ్ బాస్ అంటే ఎవరైనా యేసుకుంటారు. బిగ్ బాస్ అనేది పెద్ద ఫేమ్ పేరు కాబట్టి యేసుకోవడానికి రెడీ. ఆ తర్వాత ఏం జేశారంటే ఫోర్ హెడ్ మీద టాస్క్ పెట్టుకోవాలనిపింది. అంటే ఫోర్ హెడ్ మీద ఏది వాళ్ళే పేరు జెప్తే ఆ పేరొచ్చేసి రాసుకోవాలి. ఫోర్ హెడ్ మీద రాసుకోరు. కానీ డేర్ అండ్ డాష్‌లో దాంట్లో కొంచెం ఎవ్వరు ఎనక్కి కాలేయడం అట్లా జరిగింది. సో, నాకైతే వెంకటేష్ అయితే మస్త్ అనిపించిండు. ప్రతి విషయానికి నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. ఇది డేర్ అండ్ డాష్‌కి కావాల్సిందిది తను లాస్ట్ వరకు ట్రై చేశాడు. సో, ట్రై చేసింది కూడా నాకు ట్రై చేసి చెయ్యాలి. ఏ విషయానికైనా ట్రై చేస్తే బెటర్ అనిపించింది. సో, ఆ టాస్క్‌లో వచ్చి ఫస్ట్ ఫోర్ హెడ్ మీద ఫస్ట్ ఐ లవ్ బిగ్ బాస్ అని రాసుకోవాలన్నారు. తర్వాత ఫోర్ హెడ్ మీద రాసుకోవాలన్నారు. తర్వాత వచ్చి 'తూ నా జీవితం' అని రాసుకోమని చెప్పిర్రు. తర్వాత వచ్చేసి ఐ యామ్ లూజర్ అని రాసుకోమని చెప్పాడు. సో, ఓవరాల్‌గా దీంట్లో మీకు నచ్చిన పేరైతే రాసుకోవచ్చు. దీంట్లో సేమ్ గంట ఎవరు తీసుకోవాలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే వెంకటేష్ పట్టుకున్నాడు. వెంకటేష్ చేతి నుంచి జారింది. ఇటొచ్చేసి కృష్ణ పట్టుకున్నాడు. సో, కృష్ణ వచ్చేసి తను గవర్నమెంట్ జాబ్‌కి అప్లై జేసుకోవాలి. గవర్నమెంట్ జాబ్‌కి రానియ్యాలని తెలిసి గూడా తనకి, సరే ఇలాంటి ఆపర్చునిటీ మనకి రాదన్నట్టు ఉపయోగించుకొని, నా నా జీవితం అన్నట్టు టాటూ యేసుకున్నాడు. సో, ఆ టాటూ వేసుకోవడం వల్ల వెంకటేష్ వచ్చేసి టాప్ 15కెళ్ళిపోయారు. తర్వాత ఓవరాల్‌గా లాస్ట్‌కి ఫైనల్ రౌండ్ ఒకటి జరిగింది. ఆ రౌండ్ ఏందంటే 4 కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్‌లో 2 ఎగ్జిట్ ఉంటాయి. రెండేమో టాప్ 15లో ఉంటాయి. డైరెక్ట్ టాప్ 15 ఎవరెళ్ళిపోతారో అట్లుంటది. సో, ఇక్కడ ఈ 2 టాస్క్ ఆడింది ఎవరెవంటే ఆల్‌మోస్ట్ మిగతా వాళ్ళెవ్వరు చేయలేదులే. హేమంత్ అంటే 20 ఏజ్ ఓల్డ్ బాయ్ ఉంటాడు గదా! తనును వెంకటేష్. ఇప్పుడు మనం చెప్పాం గదా! పంది నేను నెక్స్ట్ జన్మలో బురదలో బొర్లుతా. ఆ బురదలే మోసం చేసిందేమో తనకి. బురదలో బొర్లుతా చెప్పిండుగా అతను. సో, ఆ టాస్క్ అనేది ఆడారు. సో, వాళ్ళు యాజ్ యూజువల్‌గా ఒక 2 కార్డ్‌లనేది ఇద్దరు తీసుకున్నారు. ఫస్ట్ టాస్క్‌లో వచ్చేసి హేమంత్‌కొచ్చేసి ఎగ్జిట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ కార్డ్‌లో వచ్చేసి వెంకటేష్ గూడా ఎగ్జిట్ వచ్చింది. వీళ్ళిద్దరికి ఎగ్జిట్ రావడం వల్ల ఏం చేశారంటే, ఇప్పుడు వెంకటేష్‌కి ఎట్లాగో బురద ఇష్టం కదా! ఆ బురదలో ఒక గ్రీన్ కార్డ్ ఉంటది. అంటే గ్రీన్ కార్డ్ ఇంత మన మొబైల్ కంటే కొంచెం చిన్నవి. గ్రీన్ కార్డ్ ఉంటది. ఆ గ్రీన్ కార్డ్‌నయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు సేఫ్. అంటే ఇప్పుడు డైరెక్ట్ టాప్ 15కెళ్ళాలనేది లేదు. ఎందుకంటే తను సేఫ్. యాజ్ యూజువల్‌గా మన 18 మెంబర్ కంటెస్టెంట్‌లు ఉంటారు కదా! అందులో జాయిన్ అవ్వాల్సిందే. టాప్ 15కెళ్ళడానికైతే చాయిస్ లేదు. సో, అందులో లాస్ట్‌కి హేమంత్ అనేది గెలిచాడు. మన వెంకటేష్ అయితే ఓడిపోయాడు. సో, ఓడిపోవడం వల్ల తనకి ఆ టాస్క్ నుంచి కాకుండా ఆ అగ్ని పరీక్ష ఎపిసోడ్ నుంచి మొత్తానికైతే ఎలిమినేషన్ చేసేసారు. ఎలిమినేషన్ చేసి తనైతే యాజ్ యూజువల్‌గా ఇంటికెళ్ళిపోతాడు. సో, ఇంకొకటేంటంటే మీకు లీక్ అని చెప్పా కదా! టాప్ 15 ఎళ్ళిపోయిన మనుషుల నుంచి గాయత్రి అనే అమ్మాయి ఫస్ట్ ఎలిమినేషన్ అయింది తను. సో, తన ఎలిమినేషన్ గురించి మీకు అప్‌డేట్ కావాలంటే తర్వాత షార్ట్ వీడియోస్‌లో చేస్తా. ఇదైతే క్లారిటీగా మనం లీక్స్ చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి. రాలే గదా! వచ్చిన తర్వాత చూద్దాం. ఎపిసోడ్‌లో లేదు కదా! అని అనుకోకండి. ఇది రేపు, ఎల్లుండి టెలికాస్ట్ అయ్యే షోలో ఈరోజే లీక్స్ చెప్తున్నా. సో, యాజ్ యూజువల్‌గా అలా జరిగింది. గాయత్రి అనే అమ్మాయి ఫస్ట్ అయితే ఎలిమినేషన్ జరిగింది. ఓవరాల్‌గా టాప్ 15 దాంట్లో 7 మెంబర్స్ అయిపోయారు. ఫస్ట్ ఎవరెవరంటే కృష్ణ, తర్వాత బాగీని అప్రిషియేట్ చేయొచ్చు. తర్వాత శాలిని, తర్వాతొచ్చేసి సృష్టి, తర్వాత ఇక మిథిలేష్, రాజకుమారి, చరణ్ వీళ్ళైతే యాజ్ యూజువల్‌గా 7 మెంబర్స్ అయితే సెలెక్ట్‌లో ఆల్రెడీ టాప్ 15లో ఉన్నారు. తర్వాత మిగతా ఉన్న కంటెస్టెంట్ ఈరోజు టాస్క్‌లాడి, ఆ టాస్క్ ద్వారా చేంజ్ అయ్యి ఎవరైతే గెలుస్తారో మళ్ళీ దీంట్లో జాయిన్ అవుతారు. వాళ్ళ తర్వాత మరికొన్ని టాస్క్ ఉంటాయి. సో, క్లియర్ కట్‌గా లాస్ట్ వరకు మనం చెప్దాం. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెయిన్‌గా లైక్ ఇంపార్టెంట్. లాస్ట్ వరకు వీడియో చూడండి. నా దగ్గర మ్యాటర్ ఉంది. నేను క్లారిటీగా జెప్తా. మీ దగ్గర నుంచి నాకు చేయాల్సిందేందంటే, మీరు లైక్ గొట్టడం, షేర్ జేయడం, సపోర్ట్ జేయడం, సబ్స్క్రైబ్ జేయడం మాత్రం. ఈ మాత్రమే నాకు గావాలి. మీకు నేను మ్యాటర్ అందిస్తా. మీ దగ్గర నుంచి నాకెంత వరకు సపోర్ట్ గావాలో అంత అందియండి. ఓకే. థాంక్ యూ గైస్.